ఇచ్చాడని మనం అనుకోవద్దు. సొలొమోను మాత్రమే జ్ఞానము కలిగిన వాడు అని మనం అనుకోవద్దు. దేవుడు ప్రతి స్త్రీకి కూడా, ప్రతి పురుషునికి కూడా ఆయనకు జ్ఞానం ఇచ్చేవాడు అనేది ఆయన మత్తయి సువార్తలో రాపించి పెట్టాడు. ఏమంటున్నాడు చూడండి, ఆ మాట ఎంత గొప్ప మాట ఆయన రాశాడు. యేసు ప్రభువు వారు స్వయంగా మత్తయి సువార్తలో ఆ మాటను ఆయన పలికినటువంటి మాట. ఎవరో ఏదో పలికారు అని కాదు, కానీ స్వయంగా ఆ దేవాది దేవుడే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పలికినటువంటి ఆ పలుకు మనము ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము. సొలొమోను యొక్క జ్ఞానము చూడటానికి షేబా దేశపు రాణి 2000 కిలోమీటర్ల దూరం నుండి, 2400 లేకపోతే 2200 కిలోమీటర్ల దూరం నుండి ఆమె వచ్చిందట. చూడండి, ఆ మాట 12వ అధ్యాయం 42వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి అమ్మ ఒకసారి. 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను బంగారము లక్షల కొలది మనుగుల బంగారం ఏమైపోయిందో తెలియదు, కోట్ల కొలది వెండి ఏమైపోయిందో తెలియదు. కానీ ఆ సొలొమోను జ్ఞానం వినడానికి మనం ఇక్కడ లేము. కానీ యేసు ప్రభు యొక్క జ్ఞానము పొంది ఒక స్త్రీ జ్ఞానవంతురాలుగా ఎలా తయారైందో మనం చూస్తాం. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినటానికి, చూడటానికి వచ్చింది. కానీ ఈ రోజున దేవుడు ప్రతి స్త్రీకి, తన బిడ్డలకి ఆయన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ రోజున నీవు జ్ఞానవంతురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ జ్ఞానం అయితే లేదని నువ్వు బాధపడుతున్నావో ఆ జ్ఞానం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ రోజున నీ ఇంట్లో ఉన్నాడు అని నమ్మాలి. ఆ జ్ఞానాన్ని మనం అడగాలి. దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది. ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథము 120 మనకందరికీ తెలిసినటువంటి మాటనే చూడండి.